అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 5 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. రోజు కొత్తదే అయినా మన ఆలోచనలు కొత్తగా మారితేనే జీవితం మారుతుంది. మనసు మార్చుకుంటే ప్రపంచమే మారినట్టే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 5, 2026 గురువారము, స్వస్తి చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:35 సూర్యాస్త సమయం 6:19, చంద్రోదయము 8:05, చంద్రాస్త సమయము 8:05. ఈ రోజున తిథి విదియ. మార్చి 4 సాయంత్రం 4:49 నుంచి ప్రారంభమయ్యి మార్చి 5 సాయంత్రం 5:03 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తర పాల్గొని మార్చి 4 ఉదయం 7:38 నుంచి మార్చి 5 ఉదయం 8:17 వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యారాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగం శూల. మార్చి 4 ఉదయం 8:52 నుంచి మార్చి 5 ఉదయం 7:45 వరకు శూల ఉంటుంది. తదుపరి గండా ప్రారంభమవుతుంది. కరణము గరిజ. మార్చి 5 సాయంత్రం 5:04 వరకు. తదుపరి వనిజ. మార్చి 6 ఉదయం 5:24 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 6:47 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:30 నుంచి ఉదయం 11:17 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలము ఉదయం 9:31 నుంచి ఉదయం 10:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4:58 నుంచి 5:46 వరకు. అమృతకాలం రాత్రి 2:22 నుంచి ఉదయం 4:03 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మయసూరుడి కుమార్తె అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గండ మాదన అస్త్రాన్ని ఎవరు వినియోగించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవండి. చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి, ఉపనయనం, దేవతా ప్రతిష్టలకు, వ్యాపార వ్యవహారం నిర్వహించుకోవటానికి, అలాగే ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, నిశ్చయతాంబూలు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, ఆపరేషన్స్కి, పెళ్లి చూపులకు, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 5 ఉదయం 8:17 వరకు మంచి తారాబలం అనేది ఉంది.
సో ఇదండి మార్చి 5 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.